Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. ఈరోజు థర్డ్ యూనిట్లోనేమో లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్లోని దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ కన్వల్యూషన్ థీరం అండ్ ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ s by s square plus a square whole square by using convolution theorem. చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ ఎగ్జామ్కి అడుగుతాడు, ఇలా సమ్ అడుగుతాడు, ఇలా రెండు కలిపి అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇలా గ్రీన్స్ స్ట్రోక్స్ కానీ లేకపోతే వేరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. M1 వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీ ఫ్రెండ్స్కి జూనియర్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇది వీడియో మీకు ఈజీగా అర్థమైంది నచ్చింది అనుకుందాం. కామెంట్ సెక్షన్లో ఒక థమ్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టండి, యూ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి స్టూడెంట్స్, చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఎవరైతే ఫెయిల్ అయిపోతున్నారో లేకపోతే ఎవరైనా పాస్ అవ్వాలనుకున్నారు వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ రీచ్ అవుతాయి. మీరు లైక్ చేస్తే వాళ్ళకి రీచ్ అవుతారు స్టూడెంట్స్. సో లైక్ చేయండి, వాళ్ళ వరకు రీచ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి, మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్ ద కన్వల్యూషన్ థీరం. మనం స్టేట్మెంట్ ఆఫ్ కన్వల్యూషన్ థీరం అని రాయాలి. రాసిన తర్వాత ఈ డెఫినేషన్ రాయండి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఏం లేదు, స్పేస్ ఉందని ఏమనుకోకండి, ఇది ఎంటీ ఖాళీ లేదు, ఖాళీయే, రైట్. సో లెట్ ఎఫ్టీ అండ్ జీటీ విత్ టూ ఫంక్షన్స్ అన్నాడు. అయితే ఈ టీ అనేది ఏంటి అంటే 0 కన్నా వాల్యూ ఎక్కువే ఉండాలి. ఫర్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ 0. 0 కన్నా ఎక్కువ అంటే ఏంటి 1 2 3 4, అంతేకాని -1 -2 -3 కాదు, అర్థం అది. ఓకే, సో టీ అనేది 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ fs and gs are Laplace transforms of those functions, then ఇది ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ f of s and g of s is equals to f of t into g of t. ఇది ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t f of u into g t minus u du. ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ని మనం కనుక్కుంటాం. ఓకే, సో ఇది స్టేట్మెంట్ ఏంటిది, జీఈ ఎఫ్ ఆఫ్ టీ అండ్ జీ ఆఫ్ టీ అనేవి రెండు ఫంక్షన్లు అంట, రెండు ఫంక్షన్లు. అవి ఫర్ టీ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి. అయితే దాంట్లో ఏమంటారంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అండ్ జిఎస్ ఆర్ ద లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అన్నప్పుడు మన ఫార్ములా ఇది అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కదా. క్వశ్చన్ ఏంటి, గివెన్ దాట్. సో క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ వేసుకోండి, చాలా సింపుల్. ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇది మన క్వశ్చన్ ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఎఫ్ఎస్ జిఎస్ వాల్యూస్ తీసుకుందాం ఈ క్వశ్చన్లో నుంచి. సో సింపుల్గా మనము ఫస్ట్ నేను ఎఫ్ఎస్ తీసుకుంటున్నాను ఈ క్వశ్చన్లో నుంచి. ఎలాగంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ చూడండి జిఎస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో రెండు కలిపితే ఇదే, చాలా సింపుల్. ఎలాగంటే ఎస్ ఇంటూ 1 ఎస్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వేస్తే మనకు హోల్ స్క్వేర్, రెండు వస్తాయి కాబట్టి 2 వేస్తే 2 వస్తాయి, సింపుల్. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏంటి చూడండి, ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ టీ అంటే దీనికి ఇన్వర్స్ అప్లై చేయాలి, ఇన్వర్స్ లాప్లేస్. ఫార్ములా ఏంటి చూడండి, ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, కాస్ ఏటీ, ఓన్లీ కాస్ ఏటీ వాల్యూ. అంటే ఇప్పుడు దీనికి మనము ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే ఏంటి, మనకి కాస్ ఏటీ అన్నట్టు. అదేవిధంగా జీ ఆఫ్ టీకి
g of t is equals to inverse Laplace of 1 by s square plus a square. ఇలా ఉంటే వాల్యూ ఏంటి? చాలా సింపుల్. ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 by s square plus a square అంటే 1 by a sin at. ఇది ఫార్ములా స్టూడెంట్స్. ఏంటి? ఇది ఫార్ములా. ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 by s square plus a square is equals to 1 by a sin at. సో అలానే మనకి g of t అంటే ఏంటి? దీనికే ఇన్వర్స్ లాప్లేస్ వాడాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూ మనకి sin at, ఇక్కడ మనకి 1 by a వస్తుంది. ఆ ఫార్ములా ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇక్కడ చేసాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ టీ చేసాం, జీ ఆఫ్ టీ చేసాం. మన ఫార్ములా ఇది మనకు అప్లై అవుతుంది. ఇదే మన మెయిన్ ఫార్ములా. ఫార్ములా అప్లై చేసుకోండి. ఏంటి ఫార్ములా అంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ, రైట్. నెక్స్ట్ జీ ఆఫ్ టీ మైనస్ యూ డియు. ఎప్పుడు? వెన్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ జీ ఆఫ్ టీ అన్నట్టు, రైట్. సో ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ అంటే ఏంటి? చూడండి, ఇదే కదా మనకి. ఇంకో ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ, రైట్. ఎఫ్ ఆఫ్ టీ జీ ఆఫ్ టీ. సో ఇక్కడ వేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t ఎఫ్ ఆఫ్ యూ అంటే చాలా సింపుల్. ఇక్కడ ఎక్కడైతే మనకి ఏటీ కదా, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? కాస్ ఏటీ కదా, కాస్ ఏటీ. టీ బదులు మనం యూ పెట్టుకోవాలి. కాస్ ఏ టీ బదులు మనం యూ పెట్టుకోవాలి. ఎఫ్ ఆఫ్ యూ అంటే సింపుల్. నెక్స్ట్ జీ ఆఫ్ టీ వాల్యూ ఏముంది? 1 by a కదా. ఈ 1 by a నేను బయట రాస్తున్నా, 1 by a బయట రాసేస్తా. సైన్ ఏటీ, సైన్ ఏ ఉందా? ఆ ఏ ఇదిగోండి. ఇక్కడ టీ ప్లేస్లో యూ వచ్చింది ఇందా అక్కడ, అలానే టీ ప్లేస్లో మనకి టీ మైనస్ యూ వస్తుంది. టీ మైనస్ యూ డియు. ఇది ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ అర్థమైంది చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ టీ ఉంది, అది ఇక్కడ ఏమైంది? ఎఫ్ ఆఫ్ యూ అయింది, రైట్. అలానే ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ ఏంటి? కాస్ ఏటీ, ఇక్కడ ఏమైంది? కాస్ ఏయు అయింది. అలానే ఇక్కడ జీ ఆఫ్ టీ ఏమైంది? జీ ఆఫ్ టీ మైనస్ యూ. అలానే ఇక్కడ జీ ఆఫ్ టీ ఏంటి? సైన్ ఏటీ, అది ఇక్కడ ఏమైంది? టీ మైనస్ యూ అయింది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం స్టూడెంట్స్. టీ మైనస్ యూ అయింది. ఇప్పుడు కాస్ ఫార్ములా రాసు, కాస్ ఏ అండ్ సైన్ బి, సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి కాస్ ఏ వాల్యూ ఇది, ఇదేమో సైన్ బి వాల్యూ. అంటే కాస్ ఇదేంటిది? ఏ అనుకుందాం, ఇది సైన్, ఇదంతా బి అనుకుందాం. బి అంటే ఏంటి? ఏటీ అండ్ ఏయు వాల్యూ. ఏని లోపల మల్టిపుల్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఉంటే ఫార్ములా ఏంటి? చాలా సింపుల్. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి, ఓకే, బై 2 అన్నట్టు. అది మన ఫార్ములా. సో ఫార్ములా వైజ్ రాసుకోండి సమ్ని. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t, ఈ 1 by a ఇదిగోండి 1 by a, ఓకే. ఇక 2 ఉంది కదా, రైట్. ఆ 2 ఇదిగోండి, ఓకే. సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ ఏంటి? ఏయు ప్లస్ బి ఏంటి? బి ఇది. సో బి రాసుకోండి, ఏటీ, ఏ ఇంటూ టీ ఏటీ మైనస్ ఏ ఇంటూ యు ఏయు, ఇది బి, ఏ బి. నెక్స్ట్ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ సైన్ ఏ వాల్యూ ఏంటి?
ఏయు ఓకే. నెక్స్ట్ మైనస్ ఉంది ఇక్కడ, మైనస్ ఏటీ మళ్ళీ ఈ మైనస్ దీనికి కూడా వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏయు ఇలా వస్తుంది స్టూడెంట్స్, ఏయు. అండ్ ఈ డియు ఉంది కదా, ఈ డియు ఇదిగోండి, ఇంతే, చాలా సింపుల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2ని బయట తెచ్చుకోండి, అప్పుడు ఏమవుతుంది 1/2a ఇంటిగ్రేషన్ 0 to t. సో ఈ 2ని బయట తెచ్చుకున్నాం. నెక్స్ట్ సైన్ ఏయు ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఏటీ మిగిలింది, ఏటీ. ఇదే ఇంటిగ్రేషను సైన్కి వచ్చింది, ఇదే ఇంటిగ్రేషన్ దీనికి కూడా, ఈ సైన్ కూడా వస్తుంది కాబట్టి మైనస్ ఇంటిగ్రేషన్ 0 to t. రైట్. ఇక్కడ ఏయు రెండు యాడ్ అవుతాయి, రైట్. సో యాడ్ ఏమొస్తుందంటే సైన్ 2au మైనస్ ఏటీ అండ్ ఈ డియు ఇదిగోండి, రైట్. మీకు క్లియర్ అర్థమైంది స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏటీ. కానీ ఇక్కడ మనకి డియు ఉంది కదా, ఈ డియు రెండింటికి వస్తుంది, రైట్. అప్పుడు మనకి చూడండి, ఇక్కడ రాస్తాం చూడండి మీకు అర్థం కావడం కోసం, సైన్ ఏటీ ఈ డియు రెండింటికి వస్తుంది, డియు ఓకే ఇలా ఉంది. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ డియు అప్లై చేస్తున్నాము, ఇక్కడ ఏటీ ఉంది, ఇది కాన్స్టెంట్, అప్పుడు దీనికి అప్లై అవ్వదు, ఇక్కడ 1కి అప్లై అవుతుంది, ఎందుకంటే బయట తీసేస్తాం కదా, అక్కడ 1 ఉన్నట్టు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డియు అంటే ఏంటి, యు వస్తుంది, ఏమొస్తుంది మనకి, యు వస్తుంది, అది రాసుకోండి. సో రాసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ సైన్ ఏటీ రాసేసుకోండి, సైన్ ఏటీ రాసుకున్నాను, రాసుకున్నాను. ఇక్కడ 1/2a ఉంది కదా, 1/2a ఇదిగోండి, 1/2a రాసుకున్నాను. అండ్ సైన్ ఏటీ రాసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి, యూ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి, యూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ యూ ఉంది కాబట్టి ఇక్కడ యూ వస్తుంది. 0 to t ఇలాగా, రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ దీనికి అప్లై అవుతుంది. దీనికి ఎందుకు అప్లై అవుతుంది అంటే ఇక్కడ యూ ఉంది, ఇక్కడ లోపల యూ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సైన్కి అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ సైన్కి అప్లై కాదు, ఎందుకంటే ఇక్కడ ఏ ఉంది టీ ఉంది, యూ ఉందా లేదు, కరెక్ట్ కాదు, యూ ఉంది కాబట్టి సైన్ ఇదంతా ఏ అనుకోండి, అప్పుడే వస్తుంది కాస్ ఏ వస్తుంది కాబట్టి మైనస్ ఇదిగోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే ఏంటంటే మైనస్ కాస్, ఇదంతా మళ్ళీ రిపీట్ అవుతుంది, 2au మైనస్ ఏటీ ఏంటి, 2au మైనస్ ఏటీ బై లోపల మనకి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. ఏటీ డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 0 వస్తుంది, యూకి అప్లై చేస్తే 1 వస్తుంది. ఓకే, మనకు అప్పుడు ఏమొస్తుంది, 2a మాత్రం మిగులుతుంది. ఓకే, దీని డబల్ డెరివేషన్ అంటాము. డబల్ డెరివేషన్ చేయాలి ఎలాగంటే సైన్ ఇదంతా అప్లై చేస్తే మనకి మైనస్ కాస్ సేమ్ వచ్చింది, దాని తర్వాత దీనికి డెరివేషన్ అప్లై చేసుకోవాలి, ఇది 0 అయిపోయింది, దీనికి డెరివేషన్ అప్లై చేస్తే యూకి అప్లై చేస్తే 1 వచ్చింది, 1 into 2a వచ్చింది. ఓకే, అలా వచ్చింది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది కాబట్టి ఇది ప్లస్ వేసుకోండి, వీటి లిమిట్స్ రాసుకోండి, 0 to t ఇలా వచ్చింది స్టూడెంట్స్. మీకు అర్థం అనుకున్నాం కదా స్టూడెంట్స్ క్లియర్గా. సో మనకి ఇలా అయితే వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి రాసుకుందాం, నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇది మీకు అవసరం లేదు, ఎరేజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్, ఏం లేదు, ఈ టీని యూలో వేసుకోవాలి, ఈ 0ని యూలో వేసుకోవాలి, అలానే ఇక్కడ టీని మనం యూలో వేసుకోవాలి అండ్ 0 కూడా మనం యూలో వేసుకోవాలి, అంతే, సింపుల్ సమ్ అయిపోతుంది. ఓకే, 1/2a ఇది మొత్తానికి కామన్. ఓకే, ఈ 1/2aకి రాసుకున్నాం చూడండి, 1/2aకి రాసుకున్నా. ఈ టీని యూలో వేసుకోండి, ఫస్ట్ సైన్ ఏటీ యాస్ రాసుకోండి, సైన్ ఏటీ యాస్ రాసుకున్నాను.
ఇప్పుడు టీని యూలో వేసుకోండి, వేసుకుంటే నాకు టీ వస్తుంది. ఆ టీ ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ జీరోని యూలో వేసుకుంటున్నాను. వేసుకోండి, వేసుకునే ముందు మైనస్ పెట్టుకుని జీరో పెట్టుకోండి. ఎందుకంటే లోవర్ లిమిట్ వేసుకునే ముందు మైనస్ పెట్టుకోవాలి. ఈ జీరోని మనం యూలో వేసుకున్నాము, మొత్తం జీరో అయిపోయింది కాబట్టి మనకు జీరో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ తీసుకోండి. ప్లస్ తీసుకున్నా. ఓకే, ప్లస్ ఇప్పుడు ఈ టీ మనం యూలో వేసుకోవాలి. వేసుకోండి. కాస్ 2at మైనస్ 2 సారీ మైనస్ at బై 2a. ఇప్పుడు జీరో వేసుకునే ముందు మనం చేసుకోవాలి, మైనస్ పెట్టుకొని కాస్ ఈ జీరోని మనం యూలో వేసుకోవాలి. అంటే ఏమైపోద్ది, జీరో అయిపోద్ది అంతా. 0 మైనస్ at 2a బై 2a ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గమనించండి, ఈ హాఫ్ వేసుకుంటూ చూడండి, 1/2a వేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ TAT ఉంది కదా, TAT ఉంది కదా, T sin AT వేసుకున్నాను. జీరో అవసరం లేదు, పక్కన పెట్టేసేయండి. ప్లస్ కాస్ 280 నుంచి ఒక 80 తీసేయండి. 280 నుంచి ఒక 80 తీస్తే at/2a. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ మైనస్ ఉందా, ఈ మైనస్ ఇదిగోండి, కాస్ ఉందా, కాస్ ఇదిగోండి బై 2a. ఇది మైనస్ 80 కదా, కానీ మనం ఓన్లీ 80 రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోవచ్చు అంటే ఫార్ములా మీకు రాసి చూపిస్తాను చూడండి. మన ఫార్ములా ఇది, కాస్ మైనస్ తీటా అంటే కాస్ తీటా రాసుకోవచ్చు. ఏంటి, కాస్ తీటాకి మైనస్ ఉంది అనుకుందాం, అది మనకేమవుద్ది కాస్ తీటాగా రాసుకోవచ్చు. అదే వేసాను, కాస్ మైనస్ తీటాని మేము పాజిటివ్ తీటాగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏమవుద్దంటే కాస్ 80/2a మైనస్ కాస్ 80/2a క్యాన్సిల్ అయిపోయింది. నాకేం మిగులుతుంది, 1/2a t sin at. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సో నాకేమొచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ f of s ఇంటూ g of s is equals to 1/2a t sin at వాల్యూ వచ్చింది. అది ఇక్కడ మీరు రాస్తే మీకు ఇంకొక హాఫ్ మార్క్ ఎక్స్ట్రా పడుతుంది, రాయకపోతే హాఫ్ మార్క్ కట్ చేస్తారు. సో ఇది స్టూడెంట్స్ మీకు స్టేట్మెంట్ అండ్ సమ్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నచ్చిందనుకుంటా స్టూడెంట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.